ఏపీలో హింసపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ తర్వాత కూడా హింస చెలరేగడంపై సీరియస్ అయింది. గత 3 రోజులుగా చోటు చేసుకున్న ఘటనలపై ఈసీ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సీఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశాలు ఇచ్చింది. దీంతో వీరు ఢిల్లీ వెళ్లి వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ జరిగింది. చాలా చోట్ల హింస చెలరేగింది. తర్వాత రోజు కూడా అది కొనసాగింది. ముఖ్యంగా మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేటలో చోటు చేసుకున్న ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు ఇచ్చారు. హింసకు కారణమవుతున్న నేతలను హౌస్ అరెస్టులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే 3 వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అయినా సరే హింస తగ్గడం లేదు. వరుసగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈసీ సీరియస్గా ఉంది. ఢిల్లీ వచ్చి వీటిపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీలకు సమన్లు ఇచ్చింది. ఢిల్లీ వెళ్లి సీఎస్ డీజీపీలు ఇందుకు గల కారణాలను వివరించాల్సి ఉంది. అయితే ఆది నుంచి సీఎస్ జవహర్ రెడ్డి విషయంలో విపక్షం నుంచి ఫిర్యాదులు వెళ్ళాయి. కానీ ఈసీ ఎందుకో చర్యలు తీసుకోలేదు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై మాత్రం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. కానీ ఎన్నికల్లో హింస తలెత్తకుండా చేయడంలో పోలీస్ శాఖ విఫలమైంది. పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లలో కూడా లోపాలు వెలుగు చూశాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎన్నికల కమిషన్కు సహకరించలేదన్న ఆరోపణ కూడా ఉంది. దీనిపై కూడా ఎన్నికల కమిషన్ సీఎస్కు వివరణ కోరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు చేరుకుంటున్నట్లు సమాచారం. అల్లర్ల దృష్ట్యా ఆ ప్రాంతాల్లో 3 రోజుల పాటు బంద్ కర్ఫ్యూ విధించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు మాత్రం ఇంతవరకు ఆగలేదు. ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న సమయంలోనే జరిగినటువంటి సంఘటనలు ప్రజల్ని భయాందోళనకు గురిచేశాయి. రాజకీయ పార్టీలు అంటే ప్రధానంగా ఉన్నటువంటి 2 పక్షాల వైపు నుంచి కూడా ప్రతి దాడులు జరుగుతూ వస్తున్నాయి. మొదట పల్నాడు ప్రాంతంలో మొదలైనటువంటి ఈ ఘర్షణ వాతావరణం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. తొలి రోజునే దీన్ని మొత్తాన్ని అదుపు చేయాల్సినటువంటి పోలీసు యంత్రాంగం చాలా చోట్ల ప్రేక్షక పాత్ర వహించింది అనేది రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు. ప్రధానంగా పల్నాడులో జరిగినటువంటిది, నిన్న కారంపూడిలో జరిగినటువంటి ఘటనలు, అలాగే మాచర్ల, తంగెడ తదితర ప్రాంతాల్లో జరిగినటువంటివి, అలాగే సత్తెనపల్లి నియోజకవర్గం, ఇవన్నీ కూడా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటివి. సత్తెనపల్లిలో జరిగినటువంటి సంఘటనలు, వీటి మీద అక్కడ స్థానికుల మీద జరిగినటువంటిది దాడులు, ప్రతి దాడులు తర్వాత ఈ ఈసీ చాలా సీరియస్ అయింది. దీంతో పాటు చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు అంటే పోలింగ్ జరుగుతున్న సమయంలోనే వైసీపీ అభ్యర్థి మీద రాళ్ల దాడి జరిగింది. ఆ తర్వాత తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాని మీద దాడి జరగడం, అవన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడం. ఆ తర్వాత ఆళ్లగడ్డ తర్వాత చూసుకున్నట్టయితే తాడిపత్రిలో ఇంకా దారుణమైనటువంటి విషయం, ఒక్కసారిగా ఆ వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ పెద్దిరెడ్డి ఇంటి మీద దాడి చేయటమే కాకుండా ఆయన ఇంటిపైన తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసేదాకా వెళ్ళారు. అలాగే ఆళ్లగడ్డల్లో భూమా అఖిలప్రియకి సంబంధించినటువంటి అనుచరుడి మీద దాడి, ఒక కారుతోటి ఢీకొట్టి ఆ తర్వాత అతన్ని వెంటాడి నరికేటువంటి ప్రయత్నం చేసినటువంటి సంఘటన. ఇలా వరుసగా జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు మరింతగా జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం రాజకీయ పార్టీల్లోనూ స్థానికులు అక్కడ ప్రజల్లో కూడా వచ్చింది. ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి ఏ సంఘటన కూడా ఇంతవరకు నియంత్రణలోకి రాలేదు. ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో దాదాపు 144 సెక్షన్ విధించడం, అలాగే కనీసం 3 మించి జనం ఎక్కడైనా గుమికుట్టినా కూడా అరెస్ట్ చేస్తామనేటువంటి హెచ్చరికలు, ఇంచుమించు అనధికారికంగా కర్ఫ్యూ వాతావరణం పల్నాడు ప్రాంతంలో నెలకొని ఉంది. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం శాంతి భద్రతల సమస్య తలెత్తినటువంటి నేపథ్యంలో ఎన్నికల ముందు నుంచి కూడా దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ నుంచి ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని ఎన్నికలు జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఈ విషయంలో విఫలమైందని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. దీనిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీజీపీ హరీష్ గుప్తాను, అలాగే సీఎస్ జవహర్ రెడ్డిని ప్రత్యేకంగా సమన్లు జారీ చేయడమే కాకుండా ఈ హింస అంటే ఎన్నికలకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు భద్రతా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు, దీనిపైన మీ వివరణ కావాలి అని చెప్పి సమన్లు జారీ చేసింది. దీనిపైన వివరణ ఇచ్చేందుకోసం గురువారం రోజున వీరు ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమిషన్ ఎదుట హాజరయ్యి వాళ్ళ వాంగ్మూలం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్లయితే రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు మాత్రం వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉద్రిక్త వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. చాలా కాన్స్టిట్యుయెన్సీల్లో అంటే ఇక్కడ ప్రధానంగా పల్నాడుతో మొదలు
మొదలైనటువంటివి పల్నాడు, చిత్తూరు, అలాగే అనంతపురం జిల్లాలతో పాటు కర్నూలు జిల్లాలో కూడా ఈ హింసాత్మక సంఘటనలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నటువంటి ప్రాసెస్ మనకి కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి 2 రోజులు గడిచినప్పటికీ జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు మాత్రం ఇంతవరకు ఆగలేదు. ఎన్నికలు పోలింగ్